వేదిక పైన ఉన్నటువంటి విప్లవ త్రిమూర్తులు నల్లూరి అన్న, కామ్రేడ్ ప్రతాప్ రెడ్డి గారు, ఏటుగురి ప్రసాద్ గారు, వాళ్ళ ముగ్గురిని ఆ ఫోటో చూస్తుంటే మన పార్టీ ఆఫీసుల్లో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ఫోటోలు ఉంటాయి. ఎగ్జాక్ట్ అలాగే అనిపిస్తుంది నాకు. వేదిక పైన ఉన్నటువంటి చక్కని అధ్యక్షులు, అంటే మన కమ్యూనిస్ట్ పార్టీ సభలకి కానీ మన సభలన్నిటికీ ఉండాల్సిన అధ్యక్షులు ఆర్పి రామారావు గారు, అలాగే విప్లవ యోధులు, చెప్పినట్టు పోరాట వీరుడు అని మా కోనంనేని సాంబశివరావు గారు, కామ్రేడ్ కోనంనేని సాంబశివరావు గారు చక్కగా చెప్పారు. అసెంబ్లీలో కూడా ఒంటరి పోరు చేస్తుంటారు మనందరి తరఫునని, వామపక్షాల తరఫున నిత్యం అనునిత్యం పోరాటం చేసే మా కోనంనేని అన్నకు కూడా మా విప్లవాభివందనాలు. అలాగే మా విమలక్క పాటలతో ఎంతమందినో చైతన్యవంతం చేసి తన పాటతో ఆటతో వేదిక పైన ఉన్న అందరి పేర్లు నా ప్రసంగంలో వస్తుంది కాబట్టి దొడ సత్యం గారు, ఎస్వి సత్యనారాయణ గారు, ముందుగా అన్న ప్రతాప్ రెడ్డి గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ భాషలో చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇద్దరు కళ్ళు, అలా మా ఈ పోరాట ఉద్యమానికి ప్రజానాట్య మండలికి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు లాగా నల్లూరి అన్న, ప్రతాప్ రెడ్డి గారు. అన్న మాటల నుంచే మేము ప్రతాప్ రెడ్డి గారి మాటల నుంచే నేర్చుకుంది. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ సినిమాలు, ఈ నాటకాలు, ఈ పాటలు ఇవన్నీ మనకెందుకురా, కేవలం చైతన్యపు బాటలో ప్రజల్ని నడిపేందుకురా. అన్న కొన్ని చాలా విషయాలు మీకు తెలియని ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి అన్న వేలు పట్టుకొని ఉన్నాను. చాలా మంది చెప్పారు ముగ్గురు ఆయుధాలు, నలుగురు ఆయుధాలని. ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తలుక్కని మెరిసే తారలందరూ సామాన్యులే అని యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన కామ్రేడ్ మాదాల రంగారావు గారు ఆయన తయారు చేసిన ఆయుధమే. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి కేవలం అన్న బొట్టు పెట్టాడంటే వాళ్ళు లోపలికి వచ్చేసినట్టే. నాటకాలు వేయించాడు. ఫస్ట్ ప్రజానాట్య మండలి నాటకాలు వేయిస్తూ అందులో సారాంశాన్ని వాళ్ళు లీనమై కమ్యూనిస్ట్ యోధులుగా తయారు చేశారు. అలాగే నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారని బాక్స్ ఆఫీసుల్ని ప్రతిఘటించండి అని బద్దలు కొట్టిన టి కృష్ణ గారిని కానీ, అలాగే వందే మాత్రం శ్రీనివాస్ ఒసేరాములమ్మతో ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినాయో, ఎంత గొప్ప గాయకుడో మీరందరికీ తెలిసిందే. వీళ్ళొక్కరినే కాదు, వారు తయారు చేసిన ఆయుధాలు వీరు మీకు బాగా తెలిసిన ఆయుధాలు. అన్న అటువంటి ప్రతాప్ రెడ్డి గారు అటువంటి కొన్ని వందల ఆయుధాలని తయారు చేశారు. 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో ఉత్తమ చిత్రాలు 100 ఉత్తమ చిత్రాలు వచ్చినాయి అంటే ఆ 100 ఉత్తమ చిత్రాల్లో ప్రజానాట్య మండలి యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే మీరు గరిగిపాటి రాజారావు గారు తీసిన పుట్టిల్లు దగ్గర నుంచి వస్తే అసలు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న మహానుభావులు ఒక అల్లూరు రామలింగయ్య గారు కానీ, అల్లూరు రామలింగయ్య గారిని పరిచయం చేసింది గరిగిపాటి రాజారావు గారు పుట్టిల్లు అనే సినిమాతో మన ప్రజానాట్య మండలి. వారిని ఆ రోజు పరిచయం చేయకపోతే ఇవాళ వారి వారసులు లేరు, ఎవరూ లేరు. అలా జమున గారు, నాగభూషణం గారు, మిక్కిలినేని గారు, ఇలా కొన్ని వందల మంది ఆయుధాల్ని తయారు చేసిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. మరి ఆ సంస్థని వాళ్ళు 90 ఏళ్ల పాటు భుజం మీద మోస్తూ ఎందరో మహానుభావుల్ని, ఇవాళ పేర్లు చెప్పాలంటే ఇక్కడ ఉన్న చైతన్య ప్రసాద్ గారి, ఇందాక మా
దొరసత్యం గారు మా నాన్నగారితో అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసిన గొప్ప దర్శకులు దొరసత్యం గారు నా పాట గురించి చెప్పారు, నాంపల్లి స్టేషన్ కాడి అని. మీకు తెలుసో తెలీదో 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో ఉత్తమ 100 పాటల్లో ఆర్క్యూస్ ఆఫ్ ది ఎన్ఎఫ్డిసిలో కూడా ఉత్తమ 100 పాటల్లో నాంపల్లి స్టేషన్ కాడి ఒక 40వ పాట. ఈ పాటను రాసింది ప్రజానాట్య మండలి ప్రభు, ఆయన రాసిన ఏకైక పాట. అలాగే మొట్టమొదటిసారిగా ఆ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు ఫ్రెండ్స్ అయితే, అమ్మాయి చెల్లెలు ఏం చేస్తుంది అంటే సంగీతం నేర్చుకుంటుంది అంటే అప్పటికప్పుడు పిలిపించి పాడించారు. ఎస్పి శైలజ గారి మొదటి పాట మొదటి నంది అవార్డు కూడా వచ్చింది. అంటే అలాగే నటుడుగా జనరల్గా సినిమా గురించి చెప్పేవారు. మొట్టమొదటిసారిగా ట్రెండ్ సెట్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలిచి ఎత్తుల బళ్ళు లారీల్లో సినిమాలు వచ్చి చూసి ఈ సినిమా పాటకి మా నాన్నగారు జోకేసేవారు, ఒరే నీ సినిమాకి నీ పాట అప్పుడేమో 20 గోతాలు చల్లరబడింది, ఈ పాటకి ఇంత పడింది, ఇందులో మేం చేసిన గొప్పతనం ఏమి లేదు, ఇది ప్రజానాట్య మండలి గొప్పతనం, ప్రజానాట్య మండలి కళాకారుల పాటల గొప్పతనం. మరి ఎంతమందిని నల్లూరు అన్న కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఒక మద్దినేని రమేష్, చాలా మంది అనుకుంటారు ఆ ఒక్క సినిమాకి అవార్డు వచ్చిందని. మన మద్దినేని రమేష్ తీసిన బ్రోకర్ సినిమా చైతన్య ప్రసాద్ అందులో ఓ పాట గొప్ప పాట రాశాడు, ఆ పాట కూడా నేనే యాక్ట్ చేశాను, దానికి కూడా నంది అవార్డు వచ్చింది. సో ఇలా వీళ్ళందరినీ పోకూరి బాబురావు గారు ఇండస్ట్రీలో టీ కృష్ణ గారు పోకూరి బాబురావు గారు మంచి సినిమాలు తీస్తారనేవాడు. మీకు తెలిసో తెలియదో ఫిలిం ఇండస్ట్రీలో అభ్యుదయ సినిమాలు అంటూ వచ్చిన కథలన్నీ ముందు నల్లూరు అన్న దగ్గర ప్రతాప్ రెడ్డి గారి దగ్గర చర్చింపబడి, ఇంకా ప్రతాప్ రెడ్డి గారు కొన్ని సినిమాలకి మా నాన్నగారి సినిమాలకి ఆయన మాటలు కూడా రాశారు చాలా సినిమాలు. నల్లూరు వెంకటేశ్వర్లు గారు నటన చాలా రోజులు అయి ఉంటుంది. ఒక యువతరంగంలోని సినిమా, ఒక ఎర్రమల్లెల సినిమాలో, ఆల్మోస్ట్ విప్లవ శంకం సినిమాలో మీరు చూస్తే మాధవ రంగారావు గారు హీరో కంటే నల్లూరు వెంకటేశ్వర్లు గారి అన్న పాత్ర ఎక్కువ ఉంటుంది. మహానటుడు గుమ్మడి గారు కూడా చూసి, రంగారావు నువ్వు నాకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ అన్ని అన్నగిచ్చావు, కానీ ఒక్క విషయం చెప్తానయ్యా, నేను మాత్రం అంత న్యాయం చేయగలిగేవాడిని కాదు, అంత గొప్ప నటుడు నల్లూరు అన్న అని. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది మా ప్రజానాట్య మండలిలో, నన్ను చాలా మంది అడిగారు, నువ్వు ఏదో బాలనటుడిగా ఏదో సినిమాలు చేసావు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎండిడిఎంఐ మళ్ళీ ఎందుకు అయ్యా నీకు సినిమాలు నేను సైతం అంటూ వచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అంటే, దీనికి కూడా వీళ్ళే కారణం. ఎందుకంటే మా నాన్నగారు లాంటి వాళ్ళు వీళ్ళే చెప్పారు, వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొట్టాలి, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి అని. నల్లూరు అన్న పుట్టినప్పటి నుంచి నాకు అన్నే, మా నాన్నగారికి అన్నే, మా అబ్బాయికి అన్నే. మొన్న ఈ మధ్య 90 years చిన్న హార్ట్ ప్రాబ్లం వస్తే గోపీచంద్ గారు, స్టార్ హాస్పిటల్ గోపీచంద్ గారు అన్నారు, రవి 89 years వాళ్ళకి మేము సర్జరీ అసలు చెయ్యము అంటే, నేను అన్నాను సార్ ఆయన ఏజ్ 89 ఏమో, కానీ రియల్ ఏజ్ మాత్రం 60s ఉంటుంది. ఎవ్వరు డెసిషన్ తీసుకోలేరు. డాక్టర్ స్టాలిన్ గారు, దాని తర్వాత అందరూ, పోగిరి బాబురావు గారు, వందే మాతరం గారు, అందరూ ఏమన్నారంటే నువ్వు డెసిషన్ తీసుకో అన్నారు. గోపీచంద్ గారితో నేను చెప్పాను, డాక్టర్ గారు మీరు సర్జరీ చెయ్యండి, 2వ రోజు ఆయన వచ్చి బయట కూర్చొని ఉంటారు అని. యాజ్ ఇట్ ఈస్గా అంత పెద్ద సర్జరీ చేసిన తర్వాత కూడా 2వ రోజు ఆయన పెట్టి బయట కూర్చున్నారు. సో ఇప్పుడు ఆయన హార్ట్ మొత్తం మళ్ళీ కొత్త హైవేలు వేసాం కాబట్టి 100 ఏళ్ళు వీళ్ళిద్దరూ గ్యారెంటీ. సో ఈయన ఎలా మాకు అన్నగా పరిచయమో, మాకు తెలంగాణకి మా ప్రతాప్ రెడ్డి అన్న కాక. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారిని మీకు తెలుసో తెలియదో యావత్ తెలుగు ఇండస్ట్రీ కూడా మేము కాకా కాకా అని పిలుస్తాం. సో
వీళ్ళిద్దరూ ప్రజానాట్య మండలికి ఒక్క ప్రజానాట్య మండలే కాదు, ఎంతో మంది ఆయుధాలని తయారు చేశారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యుల నుండి, అతి సామాన్యుల నుండి, రోడ్లో వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి, సామాన్యుల నుండి ఎందరో నటులను, రచయితలను, కవులను, ప్రజా కళాకారుల్ని జనరల్గా మనం అనుకుంటుంటాం. కానీ ఏదో ఒక ఈ ఎస్టాబ్లిష్డ్ ఈ 10 మందిని వీళ్ళని తయారు చేశారు. కానీ నాకు సంఖ్య తెలుసు కాబట్టి అన్న మామూలుగా ఒంగోలులో నడుస్తూ వెళ్తుంటే ఒక 100 మంది కుర్రోళ్ళు అన్న వెనక వెళ్తూ ఉంటారు, ఒరే నువ్వు ఇది చెయ్యాలరా అని. 90 ఏళ్ళు వచ్చిన ఇవాళకి కూడా మాకు ప్రతి వారం ఫోన్ వస్తుంది, ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు, రంగారావు ఎట్ట బాగా చేశాడు, టీ కృష్ణ ఎట్ట బాగా చేశాడు, ఎందుకని మీరు ఇంకా మంచి సినిమాలు తీయట్లేదు, ఎందుకని రండి నేను వస్తాను, ఇదిగో కథలు అని వస్తే మేము పాపం రోజు ఆయనతో ఆర్గ్యుమెంట్ చేస్తాం. అన్న అప్పుడు 50 లక్షల సినిమా ఏదన్నా ఇప్పుడు కోట్లల్లో పెట్టాలన్నా, కోట్లల్లో పెట్టడమే కాదన్నా, ఇవాళ సినిమా తీసి జనం దగ్గరికి తీసుకెళ్ళటానికి కోట్లు కావాలన్నా ఇవన్నీ కాదు, కారణాలు చెప్పొద్దు, మనం గెలవాల్సిందే అన్న స్ఫూర్తిని మా ఫిలిం ఇండస్ట్రీలో మా అందరికీ కానీ, అలాగే పార్టీలో కానీ అన్ని విధాలా. ఎందుకంటే జనరల్గా నేను ఎప్పుడు అంటుంటాను, నేను దాదాపు 90 దేశాల్లో తిరిగాను, కానీ అన్ని దేశాల్లో ఒకే ఒక ఎర్ర జెండాను చూశాను. దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రమే 7-8 ఎర్ర జెండాలు ఉంటాయి. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ అనేది ఓ రాష్ట్రానికి చెందిందో, ఓ ప్రాంతానికి చెందిందో కాదు, 70-100 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. మరి ఆ ఏకైక పార్టీకి ఉన్న ఏకైక పులిబిడ్డ ప్రజానాట్య మండలి. మరి అటువంటి పులిబిడ్డని వీళ్ళిద్దరూ వాళ్ళ భుజాన వేసుకొని మోస్తూ ముందుకు నడిపించు ఎప్పటికప్పుడు కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకట వేళ్లతో పెకలించాలని చెప్తూ మా అందరికీ మా తరం ఎస్వీస్ గారు మేము మాట్లాడుకుంటాం. ఆ తరంలో మొత్తం యూత్ అంతా ఏమో మొత్తం పోరాట పటిమతో ఉండేవాళ్ళు, వాళ్ళు పిలుపులు ఇస్తే పరిగెత్తేవాళ్ళు. మన తరానికి వచ్చేసరికి ఒకరు సాఫ్ట్వేర్ అంటారు, ఒకరు అదంటారు, ఇదంటారు. కానీ ఏదైనప్పటికీ మనకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ మనకున్నది ఏకైక ఆయుధం చైతన్యం. ఆ చైతన్యాన్ని ఇక్కడికి ఉన్న ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు ఒకరు డైరెక్టర్గా ఎలా తీసుకొస్తున్నారో, ఒకరు ప్రసంగాల ద్వారా ఎలా తీసుకొస్తున్నారో, ఒకరు పాటల ద్వారా ఎలా తీసుకొస్తున్నారో, మరి మా ఆర్వి గారు ఎలా అధ్యక్షత వహించి తీసుకొస్తున్నారు, అలా మీలో ఎందరో మహానుభావులు ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళందరూ, నేనేం సందేశం ఇవ్వట్లేదు, ఎందుకంటే నా ముందు ఉన్న వాళ్ళందరూ మహానాయకులు. మాకు ప్రజానాట్య మండలికి చేసిన చంద్రశేఖర్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు ఇన్ఛార్జిగా. ఇక్కడ చాలా మంది శ్రీహరి గారు, గొప్ప గొప్ప వ్యక్తులు, పెద్ద పెద్ద నాయకులు మా ముందున్నారు. మీ అందరి సమక్షంలో అసలు మీ 90 ఇయర్స్ చేసుకోవటం అనేది మాకు ఒక కార్ల్ మార్క్స్కి, ఎంగిల్స్కి, ఒక లెనిన్కి సన్మానం చేస్తుంటే మేము ఉన్నామన్నంత ఆనందంగా ఉంది. అందుకని మీరు ముగ్గురు ఇంకో 100 ఏళ్ళు ఉండి ఇంకా కొంతమందిని చైతన్యవంతం చెయ్యాలని, మీ మాటలు చైతన్యం, మీ ప్రవర్తన చైతన్యం. సో మనకున్న ఏకైక మార్గం చైతన్యం. ఆ చైతన్యం వచ్చిన రోజు సామాన్యుడు గుండె ప్రతిధ్వనిస్తుంది, సామాన్యుడు విప్లవ శంఖం పూరిస్తాడు. ఆ రోజు కోసం ఎదుగుతుంది.